వన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత చేతిలో ఎంత టైం ఉంటుంది మేడం? స్ట్రోక్ వచ్చిన సిమ్టమ్ ఆన్సెట్ తర్వాత మనం సో మళ్ళీ కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్? డెఫినెట్గా అండి. సో ఇప్పుడు అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు ఎందుకు వస్తుంది మేడం? ఈ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, లేదా ఇది ఒక జెనెటిక్ డిసీజా? ఇప్పుడు నాన్ మోడిఫైబుల్ ఏంటి అంటే ఏజ్. నెక్స్ట్ మోడిఫైబుల్ ఏంటి అంటే ఒక పేషెంట్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నా, లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎంత ఫాస్ట్ మనకి వన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత చేతిలో ఎంత టైం ఉంటుంది మేడం? ఎంత ఫాస్ట్ గా వి నీడ్ టు రష్ టు హాస్పిటల్? ఎస్, దెర్ ఇస్ అ గోల్డెన్ అవర్ అండి. సో యూజువల్ గా గోల్డెన్ అవర్ ఇస్ బిట్వీన్ 3.5 to 4 hours. సో స్ట్రోక్ వచ్చిన సిమ్టమ్ ఆన్సెట్ తర్వాత మనం 3.5 to 4 hours లోపు గనక హాస్పిటల్కి రీచ్ అయ్యి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ ఇవాల్యుయేట్ చేయించుకొని న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే, యూజువల్గా అది ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే కనుక మనకి ఆ క్లాట్ లైసిస్కి ఇప్పుడు చాలా రీసెంట్ ఇంజెక్షన్స్ వచ్చాయండి, దాన్ని థ్రాంబోలైసిస్ అని అంటాము. ఆ క్లాట్ కరిగించడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ క్లాట్ కరిగి ఆ వెజిల్ ఏదైతే ఉందో దాని పెటెన్సీని రీస్టోర్ చేసుకొని మళ్ళీ ఆ బ్రెయిన్ భాగానికి బ్లడ్ సప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దాని ఫంక్షన్ అనేది కొంతవరకు రీస్టోర్ చేయటం అనేది జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్లు 2 types of strokes లో ఇష్కిమిక్ స్ట్రోక్ అయితేనే ఇది, డెఫినెట్లీ. అండ్ హెమరేజిక్ స్ట్రోక్ అయితే హెమరేజిక్ అసలు ఫస్ట్ మనం స్ట్రోక్ ఇది హెమరేజికా ఇష్కిమికా అనేది మనకి వెంటనే చూడంగానే తెలియదండి. అసలు ఫస్ట్ మనం పేషెంట్ రాగానే ఇవాల్యుయేట్ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ వీ డూ అ సిటీ. ఎందుకంటే ఫస్ట్ బ్లీడింగ్ ఏమన్నా ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. సో అది బ్లీడింగ్ ఉంది అంటే ఇట్స్ హెమరేజిక్ స్ట్రోక్. అసలు ఈ ఇంజెక్షన్ దానికి పనిచేయదు. సో డెఫినెట్గా ఈ ప్రోటోకాల్ వేరు, దిస్ ప్రోటోకాల్ ఇస్ డిఫరెంట్. ఒకవేళ బ్లీడింగ్ కనుక లేదు, అది సిటీ ఇస్ కంప్లీట్లీ బాగానే ఉంది అనుకుంటే ఇమీడియట్లీ వీ డూ ఎంఆర్ఐ స్ట్రోక్ ప్రోటోకాల్ చేస్తామండి ఎంఆర్ఐ బ్రెయిన్లో. సో ఎంఆర్ఐలో we come to know whether it is acute onset అంటే అవర్స్లో వచ్చిందా స్ట్రోక్, కొన్ని డేస్ కిందట వచ్చిందా, లేకపోతే వీక్స్ బ్యాక్ వచ్చిందా స్ట్రోక్ అనేది మనకు తెలుస్తుంది ఎంఆర్ఐలో. సో ఆ టైం లైన్ని బట్టి మనం మేనేజ్మెంట్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇందాక మీరు చెప్పినట్లు మేడం, స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 minute మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కిల్ అయిపోతూ ఉంటాయని చెప్పారు కదా. సో స్ట్రోక్ వచ్చింది, ఇంట్లో ఎవరు గుర్తించలేదు, వాళ్ళకు కూడా అర్థం కాలేదు, ఏదో తేడా అనిపించింది. అగైన్ నార్మల్ లాగా రెజ్యూమ్ చేయలేకపోయినా బట్ స్టిల్ వాళ్ళు పట్టించుకోలేదు, ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అట్లా ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా కంప్లీట్గా మనిషికి డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుందా అంటిల్ ద ట్రీట్మెంట్ ఇస్ స్టార్టెడ్ అన్నంత వరకు? లేదండి, కంప్లీట్గా డ్యామేజ్ అంటే ఇప్పుడు యాజ్ ఎ సెడ్ ఒక రక్తనాళం బ్లాక్ అయింది. సో ఆ రక్తనాళం ఏ భాగానికైతే సరఫరా చేస్తుందో ఆ ఫంక్షన్ వరకు లాస్ట్ అవుతుంది. సో మిగిలిన పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ స్పేర్డ్. సో మనం కనుక ఈ స్ట్రోక్ని ఐడెంటిఫై చేయలేదు, ఫైన్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, ఫైన్. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం కొన్ని వీక్స్ తర్వాత గుర్తించాం, ఓకే అది స్ట్రోక్ అని ఎవరో చెప్తే ఓకే ఇది బ్రెయిన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు అని కొన్ని వీక్స్ తర్వాత గుర్తించాం. ఆ వీక్స్ తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకోవటం ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ క్లాట్ని లైజ్ చేయలేదు, ఫైన్, ఆల్రెడీ పోయిందేదో పోయింది. మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే అండి రికరెంట్ స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి. సో మళ్ళీ కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్? డెఫినెట్గా అండి. సో ఒక పర్సన్కి కనుక ఒకసారి స్ట్రోక్ వచ్చింది అంటే దాని అర్థం హీ హ్యాస్ అ ప్రిడిలెక్షన్, అతనికి క్లాటింగ్ టెండెన్సీ బాగా ఉంది దాంట్లో, మేబీ అతనుకున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ. సో మనం యూస్ చేసే మెడికేషన్స్ మెయిన్గా టార్గెట్ చేసేది రికరెంట్ స్ట్రోక్ రాకుండా చూసుకోవటానికి మెయిన్గా. సో ఇప్పుడు అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు ఎందుకు వస్తుంది మేడం? మనం ఏమైనా ప్రెడిక్ట్ చేయొచ్చా ఈ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, లేదా ఇది ఒక జెనెటిక్ డిసీజా? ఎందుకు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ ఒక పర్సన్కి? కారణాలు ఏంటి? అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే అండి, దీనిలో మనం మార్చగలిగిన కారణాలు కొన్ని ఉంటాయి, మార్చలేనివి కొన్ని ఉంటాయి. సో వీ కాల్ ఇట్ యాజ్ మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్ అండి. ఇప్పుడు నాన్ మోడిఫైయబుల్ ఏంటి అంటే ఏజ్ని మనం ఆపలేం. మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా మనం వయసు పెరగకుండా ఆపలేం. సో వయసు రీత్యా వచ్చే మార్పుల్ని కూడా ఆపలేం. సో వయసు రీత్యా ప్రతి అవయంలో ఎలా తేడా వస్తుందో రక్తనాళాల్లో కూడా తేడా వస్తుంది. దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అని అంటాం. అది నాన్ మోడిఫైయబుల్, మనం ఎవరు చేంజ్ చేయలేనిది అది. నెక్స్ట్ మోడిఫైయబుల్ ఏంటి అంటే ఒక పేషెంట్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నా, లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నా, ఆర్ ఒబెసిటీ ఉన్నా, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా, స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా, దాన్ని గనక మనం కంట్రోల్లో ఉంచగలిగితే డెఫినెట్లీ వీ కెన్ డీలే ద ఆన్సెట్
ఆన్సెట్ ఆఫ్ స్ట్రోక్. కానీ జనరల్గా ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ మేడం చాలా మంది మేము కంట్రోల్లోనే ఉంచుకుంటున్నాం, మాకు రెగ్యులర్గానే ఉంది అన్న వాళ్ళకి కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అటాక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అదే నేను చెప్పా. ఫస్ట్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, వయసుని మీరు ఆపలేరు, వయసు రీత్యా వచ్చే రక్తనాళాల్లో మార్పుల్ని మీరు ఆపలేరు. సో ఇన్స్పైట్ ఇవన్నీ కంట్రోల్లో ఉన్నా కూడా ఏజ్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు 70 years ఇండివిజువల్కి అసలు ఈ ఫ్యాక్టర్స్ ఏవి లేకపోవచ్చు, పేషెంట్కి షుగర్ లేకపోవచ్చు, హైపర్ టెన్షన్ లేకపోవచ్చు, ఒబెసిటీ లేకపోవచ్చు. ఇప్పుడు మనం బట్ ఏజ్ అనేది డెఫినెట్ ద స్ట్రాంగెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఏజ్ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఎంత ఏజ్? 70 వాళ్ళందరూ బ్రెయిన్ స్ట్రోక్ 60 to 70 years you have to be careful. ప్రాబబిలీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ కాన్సెప్ట్ ని మనం ఏమైనా కొంచెం డిలే చేయొచ్చా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో, ఆర్ ఇంకా అసలు మీరు అన్నట్టు అది నాన్ మోడిఫైబుల్ అంతే, ఇంకేం చేయలేమంట? ఏజ్ ని మోడిఫై చేయలేం, బట్ డెఫినెట్లీ అదే అంటున్నాను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని గనక మనం కంట్రోల్లో ఉంచితే డెఫినెట్ గా వీ కెన్ డీలే ద ఆన్సెట్ ఆఫ్ స్ట్రోక్. బట్ కంప్లీట్ గా ఇలా ఉంటే ఇంకా అసలు స్ట్రోక్ వచ్చే ఛాన్సే లేదు అని అయితే చెప్పలేమండి. చెప్పలేం. ఎలాంటి ఫుడ్స్ తింటే అవాయిడ్ చేయొచ్చు? డెఫినెట్లీ అంటే రెమెడీస్ అయితే ఆర్ దేర్, లైక్ డెఫినెట్ మంచి ఫుడ్ గైడెన్స్ ఇవ్వచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్, ఏం మెడికేషన్స్ వేసుకోవాలి అవన్నీ మనం బాగా గైడ్ చేయొచ్చు పేషెంట్ని. బట్ whatever it is, it depends on the nature of the disease and nature of the amount of problems the patient is having, his age and his comorbid conditions. మేడం ఇప్పుడు ఇంత డీటెయిల్డ్ గా దాని గురించి తెలుసుకున్నప్పుడు ఒక చిన్న భయం వేస్తుంది. ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఒక పేషెంట్ కి, సరే హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు, అండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్, హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వుడ్ బి ఎఫెక్టెడా? అంటే ఇందాక మీరు అన్నట్లు మళ్ళీ కూడా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ పర్సన్ కి. సో ప్రతిసారి గా కాన్షియస్ గా ఒక గ్లాస్ కేజ్ లో లాగా లైఫ్ అయిపోతుందా, ఆర్ కుడ్ హీ ఆల్సో లీడ్ అ నార్మల్ లైఫ్? లేదండి, అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు టైమ్ ఇస్ బ్రెయిన్ అని చెప్పాను. సో ఒక న్యూరాలజిస్ట్ గోల్ ఏంటి అంటే మా పేషెంట్స్కి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించడమే. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఎలా అందించగలము అంటే ఫస్ట్ ఇన్ టైంలో మనం మేనేజ్ చేసామా లేదా. సో ఇన్ టైం మేనేజ్మెంట్లో ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. మనం డెఫినెట్గా అలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ కేర్ గివర్స్, మెయిన్గా ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ అటెండర్స్కి చాలా పెద్ద బర్డన్గా మారిపోతారండి. చిన్నపిల్లలకి మనం ఏం చేసినా పెద్ద అలసట అనిపించదు, కానీ అదే అమౌంట్ ఆఫ్ వర్క్ పెద్దవాళ్ళకి చేయాలి, వాళ్ళు మంచంలోనే అన్నీ చేయాలి అంటే అటెండర్స్ ఫీల్ లైక్ వెరీ డిస్సాటిస్ఫైడ్ అండ్ చాలా హార్డ్ వర్క్ లాగా ఫీల్ అవుతారు అది. సో అక్కడ దాకా వెళ్లకుండా డెఫినెట్గా మనం ఇఫ్ వీ యాక్ట్ ఇన్ టైం మనం ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని అడిగారు. లార్జ్ స్ట్రోక్స్ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఇస్ క్యారింగ్ అ వెరీ వైటల్ ఇంపార్టెంట్ ఫంక్షన్ కనుక పోతే డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందండి. బట్ చిన్న స్ట్రోక్స్ మనం ముందుగానే ట్రీట్ చేసాము, మెయిన్ ఏరియాని ప్రిజర్వ్ చేసాము, డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నియర్ నార్మల్కి వస్తుంది. ఐ డోంట్ సే ఇట్ విల్ కంప్లీట్లీ బికమ్ నార్మల్, బట్ నియర్ నార్మల్. అంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు నార్మల్గా, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం కదా, అవన్నీ వాళ్ళు ఓన్గా పర్ఫామ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా మంది స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కూడా దే హ్యావ్ రిజ్యూమ్డ్ బ్యాక్ టు దేర్ నార్మల్ ప్రొఫెషన్స్ ఇవన్నీ. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వీ హ్యావ్ యాక్టెడ్ ఇన్ టైమ్ అండ్ వాళ్ళకి వచ్చిన స్ట్రోక్ కూడా ఇట్ ఇస్ కన్సిడర్డ్ టు బి అ స్మాల్ స్ట్రోక్. సో ఇప్పుడు సపోజ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫేస్ ప్యారలైజ్ అయినా, హ్యాండ్ ప్యారలైజ్ అయినా, లెగ్ ప్యారలైజ్ అయినా తిరిగి మళ్ళీ ఫిజియోథెరపీ చేయించుకోవడాలు, తిరిగి మళ్ళీ చాలా సెషన్స్ తీసుకోవడాలు, ఇంకా నార్మలైజ్ అవ్వలేదు అంటే ప్రాబబ్లీ వాళ్ళకి ఒక పెద్ద స్ట్రోక్ వచ్చింది అని అనుకోవాలి. ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా దే కెన్ నాట్ కమ్ బ్యాక్ టు నార్మల్సీయా మేడం? డెఫినెట్గా లార్జ్ స్ట్రోక్ మనం వాళ్ళకు ఆల్రెడీ డిఫార్మిటీ వచ్చింది, మనం ఎంత గుడ్ ఫిజియో సెషన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒక 50 to 60% వరకు మనం వాళ్ళని వీ కెన్ గెట్ దెమ్ బ్యాక్. బట్ రెస్ట్ ఆఫ్ ద రెసిడ్యుయల్ 30 to 40% మాత్రం డెఫిసిట్ అలాగే ఉంటుందండి. దాన్ని వెనక్కి పూర్తిగా తీసుకురావడం కష్టమైన పనే. సో ఇప్పుడు దీనికి ప్రివెంట్ చేయడానికి హెల్దీ లైఫ్ స్టైల్ ఒకటే చెప్తున్నారు, అండ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు యాక్ట్ విత్ ఇన్ 3 to 4 hours అని చెప్తున్నారు. ఈ పర్టిక్యులర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నది అది హెరిడిటరీగా వస్తుందా? ఇట్ హ్యాస్ నో రోల్, హెరిడిటీ హ్యాస్ నో రోల్ ఇన్ దిస్? ఇప్పుడు మనం యాక్చువల్గా మాట్లాడుకుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నామండి, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ స్ట్రోక్ ఇస్ కార్డియాక్ అండి. కార్డియాక్ అంటే గుండె దాని రిలేటెడ్ ఇష్యూస్లో మనకి రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ 2-3 ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే కార్డియాక్ హార్ట్ పంప్ చేస్తేనే యాక్చువల్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది వెళ్ళాలండి. సో కార్డియాక్ నుంచి మెయిన్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై తీసుకెళ్లేది 2 మేజర్ ఆర్టరీస్ అండి.
బైలేటరల్ కెరోటిడ్ ఆర్టరీస్ అని అంటారు. అవి మన నెక్లో లొకేట్ అయి ఉంటాయి. సో కార్డియాక్ ఫంక్షనే కాంప్రమైజ్ అయింది, హార్టే చాలా తక్కువ కొట్టుకుంటుంది, ఆర్ హార్ట్ బాగా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ అని అంటాం. సో వీటిలో ఏంటి అంటే రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ 2 to 3 times ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ పేషెంట్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అండర్లైన్ కార్డియాక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఇతరత్ర హైపర్ కోయాగబుల్ స్టేట్స్ అని అంటాం, అంటే ఇతనికి క్లాటింగ్ టెండెన్సీ ఏమైనా ఎక్కువ ఉందా, దాని రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లో మనకి ఏమైనా పాజిటివిటీ వస్తే దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామా లేదా, ఆర్ ఇవేమీ లేకుండా కూడా ఇస్ దర్ అ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఆఫ్ అ స్ట్రోక్, అంటే ఫ్యామిలీలో స్ట్రోక్ ఏమైనా రన్ అవుతుందా, వాళ్ళ మదరు, ఫాదరు, తాతలు, మేనత్తలు, మేనమామలు వీళ్ళల్లో ఏమైనా యంగ్ ఆన్సెట్లోనే వాళ్ళకు స్ట్రోక్ వచ్చిందా లేదా అనేది చూసుకొని, సో జెనెటిక్ కాజెస్, సో జెనెటిక్ టెస్ట్ చూసుకొని దాని ప్రకారం మందులు ఎంత టైం ఇవ్వాలి, లైఫ్ టైం ఇవ్వాలా లేదా అనేది యూజువలీ వి డిసైడ్ అండి. రైట్. సో బేసికల్గా మేడం స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ మెడికేషన్ వాడుతూ ఉంటే దానికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఆర్ జనరల్గా జనాల్లో ఒక మిత్ ఏంటంటే నరాలకు సంబంధించిన మందులు వాడితే తొందరగా జ్ఞాపక శక్తి పోతుంది, వాళ్ళు తొందరగా ముసలి వాళ్ళు అయిపోతారు, ఇలాంటి కొన్ని అది చాలా మిత్స్ లాగా నడుస్తూ ఉంటాయి, వాటి గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. నరాలకి సంబంధించిన మందులు అని అన్నారు, బట్ స్ట్రోక్కి మనం యూజ్ చేసే మెడిసిన్స్ ఎక్స్క్లూజివ్గా రక్తం పలచబడే బిళ్ళలు ఎక్కువగా పెడతామండి. అండ్ దాని కోమార్బిడ్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ దానికి సంబంధించిన మందులు పెడతాం, కొలెస్ట్రాల్ తగ్గించడానికి బిళ్ళలు పెడతాం. ఇప్పుడు వీటిల్లో ఏ మెడికేషన్స్కి కూడా మీరు చెప్పిన ఈ బ్రెయిన్కి సంబంధించి బ్లంటింగ్ యాక్టివిటీ అలాంటిదైతే ఏమీ లేదండి. మెయిన్గా మనం రక్తం పలచబడే బిళ్ళలు ఇచ్చినప్పుడు యూజువల్గా బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువ అవుతాయి. అంటే ఏంటంటే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వటం, అండ్ ఇతరత్ర గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అంటే పేగుల్లో నుంచి కొన్ని చిన్నపాటి అల్సర్స్ ఉంటే దాని నుంచి బ్లీడ్ అవ్వటం, ఇలాంటి రిస్క్ ఎక్కువ. కానీ బట్ బ్రెయిన్ మీద బ్లంటింగ్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనం చెప్పిన స్ట్రోక్ మెడికేషన్లో అయితే పెద్దగా కనపడదండి. సో ఒక ఏజ్ దాటిన తర్వాత ప్రాబబ్లీ మనం బ్రెయిన్కి సంబంధించిన కొన్ని టెస్ట్లు కూడా చేసుకొని వెదర్ వీఆర్ ఫిట్ దట్ వే ఆర్ షుడ్ వి డూ సంథింగ్ ఎల్స్ అని ఒక అలాంటివి ఏమైనా చెప్తారా? డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రెయిన్ స్ట్రోక్ని మనం ముందే తెలుసుకోవచ్చా అని అడిగారు. సో బ్రెయిన్ స్ట్రోక్కి కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నాను వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ కార్డియాక్. సో మనం ఏంటి అంటే లైక్ ఇయర్లీ ఒకసారి కార్డియాక్ చెకప్ చేయించుకోవటం, 2D ఎకో చేయించుకోవటం, నెక్స్ట్ కెరోటిడ్ డాప్లర్, ఎందుకంటే గుండె నుంచి బ్రెయిన్కి తీసుకెళ్లే రక్తనాళాలు కెరోటిడ్ ఆర్టరీస్ అంటామండి. సో కెరోటిడ్ డాప్లర్ చేయించుకోవటం, ఆర్ ఇతనికి ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్ బాగా ఎక్కువగా ఉన్నాయి బేస్డ్ ఆన్ హిజ్ లైఫ్ స్టైల్, ఇతను స్మోకరు, ఆల్కహాలిక్, బాగా అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్స్ ఉన్న వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ బ్రెయిన్ చేయించుకోవచ్చండి. సో దట్ విల్ ఇండైరెక్ట్లీ ప్రిడిక్ట్ అసలు రక్తనాళాలు ఎంత అమౌంట్లో, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ పెటెన్సీతో ఉన్నాయి, అవి కంప్లీట్లీ నార్మల్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా 70% బ్లాక్స్ ఉన్నాయా, 50% బ్లాక్స్ ఉన్నాయా, 80% బ్లాక్స్ ఉన్నాయా అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇఫ్ వీ ఐడెంటిఫై సచ్ కైండ్ ఆఫ్ బ్లాక్స్, మనం ముందుగానే అలర్ట్ అయ్యి ఎనీ స్టెంటింగ్ ప్రొసీజర్స్ కానీ ఆర్ హై డోస్ మెడికల్ థెరపీస్ కానీ చేస్తే చాలా వరకు స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్రెయిన్ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి మనం మాట్లాడాము, ప్రాపర్ లైఫ్ స్టైల్ దట్ విల్ ఎఫెక్ట్ అంటే హెల్దీ బ్రెయిన్ కోసం, హెల్దీ న్యూరల్ యాక్టివిటీ కోసం మనం మాట్లాడాము. ఇవన్నీ చేసినప్పటికీ కూడా అంటే మనం చేయలేనివి, మన చేతుల్లో లేని వాటి గురించి ఇంకా మనం ఏం చేయలేము. అట్లీస్ట్ వీ కెన్ డూ దిస్ ఫార్ అ హెల్దీ బ్రెయిన్ అండ్ అ హెల్దీ బాడీ యాక్టివిటీ అంటారు. ఎస్. సో విన్నారు కదండి, బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి గోల్డెన్ అవర్ అని చెప్పారు. సో 3 to 4 hours అనేది చాలా క్రూషియల్. అండ్ ఇందాక చెప్పినట్లుగా బీ ఫాస్ట్. సో ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. సో ఇలాంటివన్నీ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం, దాంతోపాటు బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి కొంత అవగాహన కల్పించుకోవడం కూడా చాలా అవసరం. అండ్ దీంతోపాటు స్క్రీనింగ్ టెస్ట్లు అవి కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఫాలో అవుతూ చేసుకుంటూ ఉంటే వెదర్ వీఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. అండ్ ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం, డాక్టర్తో డిస్కస్ చేయడం, ఇవన్నీ చాలా అంటే చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. ఇది ఇవాళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.